ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికారిక ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. ప్రకాశం బ్యారేజీకి మళ్లీ భారీగా వరద ప్రవాహం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు వీడియో కాన్ఫరెన్స్ కానీ ప్రత్యక్షమైనటువంటి విజిటింగ్ కానీ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అధికార పార్టీ శాసనసభ్యులు పత్తా లేకుండా ఇళ్ళకే పరిమితమైన వేలాది మంది ప్రజలు ఇవాళ ఉండడానికి గూడు లేక తిండి తిప్పలకు ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సందర్భంగా ప్రభుత్వ స్పందన సిగ్గుచేటు. ఏమాత్రం స్పందించకపోగా కలెక్టర్లు కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా వాళ్ళు అవుపడేటువంటి పరిస్థితి లేదు. ప్రతి పనికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసుల ద్వారా పనులు చేసేటువంటి అలవాటునటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు పోలీసులను కూడా వాడేటువంటి పరిస్థితి లేదు. ఇది వెంటనే తగు సహాయక చర్యలు చేపట్టాలని మా బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇప్పటికే క్షేత్రస్థాయిలో మా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, అనేక మంది బీఆర్ఎస్ నేతలు అంతటా కూడా ప్రజలకు సంబంధించినటువంటి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ప్రవర్తిస్తూ ఉన్నది. ఇది సరైనది కాదు. ముఖ్యంగా రాష్ట్రమంతా మునిగిపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మూసీ మీదనే ప్రేమ ఎక్కున్నది. మూసీ గురించే మళ్ళీ సమీక్షలు జరుపుతూ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో ఉండబడిన రైతులు పంటలు మునిగిపోయినాయి. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రైతులు పండించినటువంటి ధాన్యాన్ని మాత్రం టెండర్ల రూపంలో అమ్ముకొని గ్లోబల్ టెండర్ల పేరు మీద 1100 కోట్ల రూపాయలు మెక్కినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, సివిల్ సప్లైస్ మంత్రి కానీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ రైతులు కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని మెక్కిలు కానీ ఇలా రైతులు భారీ వర్షాల కారణంగా దెబ్బతినేటువంటి పంటలను కాపాడేటువంటి ప్రయత్నం మాత్రం చేయటం లేదు. యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిలబడి 70-80 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులతో పాటు స్కూల్ విద్యార్థులు కూడా యూనిఫామ్ వేసుకొని ఇలా క్యూ లైన్లో అర్ధరాత్రి 2 గంటల నుంచి కూడా క్యూ లైన్లో నిలబడ్డా ఒక్క యూరియా బస్తా దొరకని దుస్థితికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది తెలంగాణ రైతాంగాన్ని. యూరియా సమస్య ఇంకా పెరుగుతుంది, కొరత ఉందని చెప్పి స్వయంగా ప్రభుత్వమే ప్రకటించడం, వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించడం అంటే ప్రభుత్వం విఫలమైనట్టే. దానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు బాధ్యత వహించి రాజీనామా పెట్టాలి. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. టీటీడీ ల్యాండ్ను ఎందుకు బదలాయిస్తున్నారు అన్నటువంటి ప్రశ్నకు ఆయన సరైనటువంటి సమాధానం ఇవ్వనే లేదు. దానికి కూడా అన్ని కోట్లు అంటాడు, ఇన్ని కోట్లు అంటాడు అని నా మీద చాలా ఎక్కువగా మాట్లాడారు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నటువంటిది నేనదే, మీరు ఒక విభజన గీత గీసేసి ఉత్తరం వైపున చాలా పవిత్రమైనటువంటిది, దాని ఎదురుగా ఉన్నటువంటి దక్షిణం వైపున అదేదో పనికిమాలినటువంటి టీటీడీ ల్యాండ్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటిది నా విమర్శ. ఎదురుగా ఉన్న ఆ స్థలంలో వెంకటేశ్వర స్వామి వలన, ఆయన కృప వలన, దయ వలన
దాక్షిణ్యం వలనే లక్షలాది మందికి నేత్రదానం జరగటానికి ఆయన ఇచ్చినటువంటి స్థలమే కారణము. అలాగే వేల మంది క్యాన్సర్ రోగుల ఆరోగ్యాన్ని కుదట పడటానికి అక్కడ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ స్వామివారి దయ వలనే స్వామి స్థలమే వాళ్లకు ఇచ్చినారు అన్నటువంటి విషయం. ఈ వైపున అరవిందో హాస్పిటల్, ఆ వైపున క్యాన్సర్ హాస్పిటల్, అటు తర్వాత ముందున రూయా హాస్పిటల్. దాదాపు 70 సంవత్సరాలుగా తిరుపతి రాయలసీమకే తలమానికంగా వాళ్ళు చేస్తున్నటువంటి సేవ, తద్వారా కోట్లాది మంది అనారోగులందరూ కూడా రోగులుగా మారింది. అది కూడా టీటీడీ స్థలమే. మధ్యలో వేద విశ్వవిద్యాలయము, అది టీటీడీదే. భారతీయ విద్యాభవన్ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి చదువు నేర్పిస్తున్నటువంటి పాఠశాల, అది కూడా టీటీడీదే. ఇలాంటి సంస్థలు ఉన్న చోట మీరు ఎయిర్పోర్టు దగ్గర ఎక్కడో ఇవ్వకుండా 25 ఎకరాల స్థలాన్ని, అత్యంత విలువైనటువంటి స్థలాన్ని ఎలా ఆ ఒబరాయ్ హోటల్ వాళ్లకు ఇవ్వటానికి టూరిజం వాళ్లకు ఎందుకు ఇస్తున్నారు అన్నటువంటి ప్రశ్నకు ఆయన ఒక్క సమాధానం కూడా చెప్పలా. అదే కాకుండా ఆ రోజున నేను ఎత్తినటువంటి ప్రశ్న, అంతే కూడా కాదండి, ఆ 20 ఎకరాలే కాదు సుమా, మీరు చెబుతున్నటువంటి ఆ ఉత్తరం వైపునే ఇప్పటికీ కూడా టూరిజం వాళ్లకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయం ఉంది. అక్కడ వాళ్ళు నడుపుతున్నటువంటి హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఉంది. అక్కడ టూరిజం వాళ్ల బస్టాండ్ ఉంది. అది దాదాపు 50 ఎకరాలకు పైగా ఉంది. పక్కన వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన 15 ఎకరాలు స్థలము కూడా ఉంది. మీరు దాన్ని కూడా వెంకటేశ్వర స్వామి టీటీడీ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా అన్నటువంటి ప్రశ్నకు ఒక్క సమాధానం కూడా ఇవ్వకుండా ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆ దూషణ భూషణ పర్వాలు, ఒక టీటీడీ అధ్యక్షుడిగా ఉండి ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా తీవ్రమైన అభ్యంతరకరమైన పదాలు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీని ఫలితంగా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులు జలకలను సంతరించుకోవడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద నీటితో కృష్ణా, గోదావరి నదులు ఉరకెలెత్తుతూ సముద్రంలో కలుస్తున్నాయి. వారం రోజుల క్రితం ధవళేశ్వరం నుంచి 10 లక్షల క్యూసెక్లకు పైగా గోదావరి వరద నీరు, ప్రకాశం బ్యారేజ్ నుంచి సుమారు 5 లక్షల క్యూసెక్లను పైగా కృష్ణా నది వరద నీరు సముద్రంలో కలిసింది. ఆ తర్వాత కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రభావం తగ్గింది. అయితే మళ్లీ 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం పెరుగుతోంది. ఈ క్రమంలో విజయవాడ, ప్రకాశం బ్యారేజ్కి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్లోకి 3,13,354 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో 69 గేట్లను పూర్తిగా ఎత్తి మొత్తం నీటిని కృష్ణా నదిలోకి దిశగా విడుదల చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలంలోని టీఆర్ఎస్ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. యూరియా కొరతను రాజకీయం చేయడం సిగ్గుచేటు. టీఆర్ఎస్ నాయకులు మండలంలో యూరియా కొరత లేకున్నా స్వార్థపూరిత రాజకీయాల లబ్ధి కోసం కొరత ఉందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్టి చంద్రశేఖర్ అన్నారు. మూసాపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పని పాట లేకుండా నాయకులు మతి భ్రమించి పిచ్చోళ్లుగా మాట్లాడడం తగదన్నారు. గత 10 ఏళ్లకు ఒకసారి రేషన్ కార్డు కూడా ఇయ్యలేని దద్దమ్మ ప్రభుత్వం వారిది అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ అధికార యంత్రాంగాన్ని తమ పావులుగా వాడుకొని అక్రమంగా ఇసుక, నల్లమట్టిని దోచుకున్న దొంగలన్నారు. నమస్కారం. ఈరోజు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకునే వినాయక చవితి పండుగను సందర్భంగా పురస్కరించుకొని అందరికీ మూసాపేట మండలంలో ఉన్న ప్రజలకు, దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ,
ఈరోజు ముఖ్యంగా ఈరోజు నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొందరు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు మేము పత్రికా మిత్రులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిన్న వారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మతిస్థిమితం కోల్పోయి 18 నెలలు వాళ్ళు ఎక్కడున్నారో, మరి అండర్ గ్రౌండ్ ఉన్నారో ఎక్కడున్నారో మాకైతే తెలియదు. గ్రామాలను పూర్తిగా 18 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఏర్పడిన తర్వాత వాళ్ళు పూర్తిగా సోయి కోల్పోయి ఏ గ్రామంలో ఎక్కడ కూడా వాళ్ళు కనపడడం లేదు. ఎందుకంటే వాళ్ళు నిన్న మాట్లాడిన విధానం నిజంగా అందరికీ విస్తుపోయే అంశం ఏంటంటే ముసాపేట మండలం ఎంతో మర్యాదకు అంతా సానుకూలంగా ప్రజలు చాలా అన్నదమ్ముల లాగా ఉంటారు. కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు నిన్న చూస్తే నిజంగా వీళ్ళకి సభ్యత సంస్కారం ఏమైనా ఉందే, మనుషులేనా వీళ్ళు అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే రైతుల ముసుగులో, ముఖ్యంగా రైతుల ముసుగులో యూరియా వస్తలేదని చెప్పి ఏ ఒక్క రైతు కూడా యూరియా కొరకు ఈనాడు రోడ్ ఎక్కి ధర్నా చేయలేదు. ఎవరు కూడా మాకు యూరియా రాలేదని చెప్పలేదు. ఇప్పటికి కూడా ఆ యూరియా కొరతను ఒకవేళ నిజంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆలస్యమైంది అయినప్పటికీ కూడా మా ఎమ్మెల్యే గారు ఎంతో చొరవతోన ఈరోజు అన్ని గోదాములకు ఈరోజు పుష్కలంగా నిన్నటి వరకే యూరియా రావడం జరిగింది. యూరియా కొరతను తీర్చడం జరిగింది. నిజంగా బీజేపీ వాళ్ళు కృత్రిమంగా యూరియా కొరత చేయాలనుకున్నా కూడా చేయకుండా నిన్న ఎంతో రైతులపైన ఎవరికి ప్రేమ ఉన్నది. గడిచిన 18 నెలల కాలంలో మీరు ఈరోజు ఏదైతే మీరు శిలాఫలకాలు పడగొడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారో ఎక్కడ కూడా మా కార్యకర్తలు కానీ ఎవరు కానీ పాత శిలాఫలకాలు ఎక్కడ కూడా పలగొట్టిన దాఖలాలు లేవు. మీరు కృత్రిమంగా మీరు ఏదో మాట్లాడాలి, ఏదో విమర్శించాలి అని చెప్తే ఎవ్వరు ఊకోరు. మిమ్మల్ని నిజంగా 18 నెలల కిందనే మిమ్మల్ని గుడ్డలు ఇడిపించి పంపించడం జరిగింది. మీకు ఆ సోయి మర్చిపోయిండ్రు. ఇప్పటి వరకు గ్రామాల్లో మీరు ఎక్కడ కూడా లేరు. గ్రామాల్లో ఎక్కడున్నారు? మీకు సోయిందా? ఈరోజు రైతులకు దాదాపు 18 నెలల కాలంగా ఈరోజు మీరు చూస్తున్నారు జూలై నెల ఆఖరి వరకే విస్తారంగా వర్షాలు కురిచి పెద్ద ఎత్తున ఈరోజు రైతులు సుభిక్షంగా సుఖ సంతోషాలతోన జూన్ మొదటి వారంలోనే రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది. మీకు అదేమో తెలుసా? సోయిందా మీకేమన్నా? గత యాసంగిలో బోనసు రైతు భరోసా యాసంగిలో కూడా ఇవ్వడం జరిగింది. రైతులు పూర్తిగా పచ్చని పంటలతోన అలరారుగా మంచిగా పంటలు పడుతున్నాయి. ఈరోజు విస్తారంగా ఈరోజు వర్షాలు కురిసినాయి. పెద్ద ఎత్తున ఎక్కడెక్కడ చెలకలు ఏదైతే చెలక పొలాలను కూడా పెద్ద ఎత్తున వ్యవసాయం చేసుకుంటూ ఈరోజు ఎప్పుడు లేని రికార్డు స్థాయిలో ముసాపేట మండలంలో సాగు విస్తీర్ణం, వరి పంట విస్తీర్ణం పెరగడం జరిగింది. ఇదంతా మీకు కళ్ళకు కనిపిస్తలేదా? ఈరోజు గ్రామాల్లో మీరు ఎక్కడన్నా ఉండి గత 18 నెలలుగా మా ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నిద్రపోకుండా 18 గంటల పాటు పనిచేసుకుంటా మీ ఎమ్మెల్యే దాకా పండుకోలే. ఎక్కడ కూడా మీ గత మాజీ ఎమ్మెల్యే గారు చేసిన దాష్టికాలు, దౌర్జన్యాలు బయటికి తీస్తున్నాం. మీరు చేసినటువంటి భూ కబ్జా, చెరువును కబ్జా చేయడం జరిగింది, అవి కూడా తీస్తున్నాం. మీరు దొంగతనాలు చేయలేదా? మీరు గతంలో నల్లమట్టి గ్రామాలు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున నల్లమట్టి పెద్ద దోపిడీ చేసి తరలించకపోయి అమ్ముకొని దోచుకొని తిన్న దొంగలు మీరు మాకు దయ్యాలు వేదాలను వర్ణిస్తాయా? మాకు చెప్తారా మీరు? మేము ఎప్పుడు గడిచిన 2 సంవత్సరాల నుంచి అంతకుముందు మీ హయాంలో కూడా మేము గెలిచినాం, మేము మీతో పోరాడినాం, మళ్ళీ మా పార్టీ అధికారంలో తెచ్చుకున్నాం. అంతకుముందు 10 సంవత్సరాలు కూడా మేము పరిపాలన చేసినాం. ఇక్కడ మామూలుగా లేము. దాదాపు రాజశేఖర రెడ్డి 2006 సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా మేము సంక్షేమ పథకాలు ప్రజల్లో ఉన్నాం. ఎప్పుడు కూడా 18 నెలలుగా మీరు పట్టాలే కూడా పోయిండు. మీరు ఏ గ్రామంలో చెప్పండి. రోమ్ నగర్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు ఉంది రేవంత్ రెడ్డి వ్యవహారం. భారీ వర్షాల వల్ల కామారెడ్డి పట్టణానికి రోడ్డు మార్గం లేకుండా పోయింది. మరో 4 రోజులు వరుసగా వర్షాలు పడతాయని హెచ్చరికలు వస్తుంటే రేవంత్ రెడ్డి ఒలింపిక్స్ గురించి, మూసీ సుందరీకరణ గురించి సమావేశాలు పెట్టడం హాస్యాస్పదమని కేటీఆర్ అన్నారు. శ్రీగాధం మీద నుంచి పోదామని అనుకుంటే ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి. అంటే దాదాపుగా ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి ఈరోజు ఈ నిమిషానికి లేదు. అంత ఉధృతంగా ఒకవైపు పలంచవాగు, మరొకవైపు కుడలివాగు, ఇంకోవైపు మానేరు, మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు ఇవాళ రాష్ట్రానికి వచ్చింది. ఇంకా రాబోయే 4 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే, ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో
మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం. ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసిన. పరిస్థితి ఎట్లా ఉంది అంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి అని ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట. అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా, లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా, లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు ఇది చూసుడు ముఖ్యమా? గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఎగువ మానేరు జలాశయం వద్ద చిక్కుకున్న పశువుల కాపర్లను కాపాడమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల ఎగువ మానేరు జలాశయం వద్ద చిక్కుకున్న పశువుల కాపర్లను రక్షించిన అనంతరం బండి సంజయ్ వారితో మాట్లాడారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రితో మాట్లాడి హెలికాప్టర్లను ఏర్పాటు చేశామని, వాతావరణం సహకరించక కాస్త జాప్యం జరిగిందని, అయినా వారిని సురక్షితంగా రక్షించగలిగామని, ఇటువంటి విపత్తులను ఎటువంటి రాజకీయ కోణంతో చూడవద్దని బండి సంజయ్ అన్నారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ఎస్పీ కలెక్టర్ తో పాటు అధికారులందరినీ బండి సంజయ్ అభినందించారు. ప్రభుత్వ వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇక్కడ జలాశయం వద్ద ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు, బాధితులకు అన్ని రకాల ప్రాథమిక చికిత్సలు చేయించేందుకు తీసుకెళ్తున్నట్టుగా చెప్పారు. గల్లంతైన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఓకేనా మాట్లాడడం జరిగింది. ఆదేశాలు మా కుమ్మనాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉన్నారు, పొన్న ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. సమాచారం మేరకు మా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న రోజు అర్ధరాత్రి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఒక అతన్ని కాపాడి ప్రవీణ రైతు తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దేశంలో ఆ ప్రాంతం మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అధికారులు అటువైపు ఉన్నారు. వాటిని ఆ బోట్లో కింద తీసుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఎక్కడానికి కొంచెం వెనుకప్పుడు అవుతూ హెలికాప్టర్ అయితే బాగున్నట్టు ఆలోచన, అంటే ఇది బాగుందని వాళ్ళ బంధువులతో మాట్లాడుతున్నారు. వాటిని వెంటనే అందులో ఎక్కించి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. ఆహారం నిన్న రోజు పంపడం జరిగింది, బట్టలు కూడా పంపడం జరిగింది. ఇప్పుడు కూడా మేము కూడా చూసాను ఆల్రెడీ ఆహారాన్ని కూడా అటువైపు డ్రోన్ సాయం గారు పంపడం జరిగింది. అంటే అదే చదువుకు వర్షాలు మంత్రి కవర్లు కూడా నిన్న నుంచి పంపడం జరుగుతూ ఉంది. వాటిని కాపాడేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ కసరత్తు జరుగుతూ ఉంటుంది. వాళ్ళ బంధువులతో మాట్లాడి ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు దగ్గర వాళ్ళు అటువైపు దగ్గర ఉన్నాయి. ఆ గోడెక్కి దీంతో వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు వెనుక ముందు అయితే చెప్పనేటువంటి భయాందోళన ఉన్నటువంటి దాన్ని వాళ్ళ ఆందోళన తొలగించి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. సార్ అట్లా మీరు ప్రభుత్వం ఉన్నారు కాబట్టి పక్క జిల్లా కామారెడ్డిలోనూ భయంకరమైన వరదలు హెలికాప్టర్స్ చాపర్స్ కావాలి సార్ అని వెంటనే వారు మాట్లాడిన వెంటనే రాజ్నాథ్ సింగ్ గారు స్వయంగా మాకు ఫోన్ చేసి మేము ఆర్మీని అలర్ట్ చేస్తాము, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం అని చెప్పిన తర్వాత కమాండర్స్ అందరూ కూడా ఫోన్ చేశాక వెంటనే హెలికాప్టర్ పంపిస్తామని చెప్పాక హెలికాప్టర్లు వచ్చి కాపాడే ప్రయత్నం చేసినాయి. కానీ వాతావరణం అనుకూలించకపోవడం వలన తిరిగి వాపస్ వెళ్ళిపోయినాయి. పాపం రాత్రి వర్షాలు ఉండే పాపం వీళ్ళే. ఈరోజు మార్నింగ్ కొంచెం మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ చేపలు వచ్చినాయి, మళ్ళీ వాతావరణం అనుకూలించకపోవడం, మళ్ళీ రిటర్న్ అయ్యాక ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది కాబట్టి వెంటనే ఆ శ్రేణి గారు నిజంగా చాలా గ్రేట్ కమాండర్ శ్రేణి గారు గ్రేట్ ఆఫీసర్ అన్న. ఆయన ఎప్పటికప్పుడు ఫోన్ చేసి
వాతావరణం ఇప్పుడు సార్ అనుకూలిస్తుంది సార్. హైదరాబాద్లో వర్షం లేదంటే ఇక్కడ కూడా లేదు, తగ్గింది సార్. మీరు పంపండి, ప్రయత్నం చేయండి. మీకు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారేమో, కానీ కొంచెం కష్టపడి సార్ అంటే వెంటనే 2 చేపలను ఇప్పుడే పంపించి వాళ్ళను వీళ్ళని బయట తీసుకురావడం, మళ్ళీ ఆ చేపలు మళ్ళీ 2 మొత్తం 4 చేపలను ఇలా సైనిక హెలికాప్టర్లు వచ్చి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్, రాష్ట్ర ఇక్కడ విమర్శిస్తలేనండి ఇవ్వండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయం, సహకారం, ఇక్కడ స్థానిక నాయకులు ఆదిత్యవాస్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చి అందరం కలిసి మనం కాపాడే ప్రయత్నం చేయాలి. దాని తర్వాత ఎవరి ఫెయిల్యూర్ ఉంది ఎవరైతే తర్వాత తీసుకొని విమర్శించుకునే ప్రయత్నం చేస్తాం. స్థానికలు కూడా ఇక్కడనే ఉంటున్నాయి. ఈ వర్షాలు పూర్తి అయ్యే వరకు కూడా ఇక్కడనే ఉంటాయి. ఎప్పుడు ఆపద వచ్చినా, ఎప్పుడు కష్టం వచ్చినా వాళ్ళు సేవ్ చేయడానికి, సహకరించడానికి ఇలా అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారి యొక్క ఆదేశాల మేరకు వాళ్ళు వచ్చి ఉన్నారు కాబట్టి తప్పకుండా కాపాడే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అందుబాటు ఏంటంటే కొంచెం వాతావరణం అనుకూలించాలి. కొంచెం వర్షం తగ్గి వాతావరణం అనుకూలిస్తే ఎప్పటికప్పుడు వచ్చి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి దాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటే అప్పుడు ఉపయోగించుకోవాలి. పునర్జన్మ ఎందుకంటే అనుకోకుండా వాళ్ళు గట్టిగా ఉంటారు కాబట్టి ఎక్కువ తర్వాత ఎక్కువ ఫ్లో రాలేదు, వస్తే చాలా ఇబ్బంది పడేటం. బట్ ఆల్రెడీ కొంచెం ఒకతను ఇప్పటికి ఉడకపోయాడు, వారి కోసం ఆచి కోసం చూస్తున్నాం కాబట్టి పునర్జన్మ వీళ్ళకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికారిక ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. ప్రకాశం బ్యారేజీకి మళ్లీ భారీగా వరద ప్రవాహం. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.